హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. నేను అప్పట్లో దాదాపు 1.5 ఇయర్ అయిందండి టవర్ గార్డెన్ తయారు చేసుకున్నాను. కాకపోతే మొక్కలన్నీ కూడా చాలా వరకు ఇట్లా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కొంచెం రీసెట్ చేసి మధ్య మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాను ఎలా వేస్తాయిందని. కొంచెం దీన్ని మాడిఫై చేసేసి కొంచెం మళ్ళీ అలంకరిద్దామని నా ఉద్దేశం అండి. మొక్కలు కూడా అన్నీ మార్చేద్దామండి ఈసారి. అంతా కూడా చాలా అంటే చాలా ఎండిపోయినట్టు అయిపోయింది. మంచిగా ఉన్నాయి ఉంచేసి మిగతా తీసేద్దామని చూస్తున్నా. చూసారా, చాలా వరకు ఎండిపోయినాయండి. అన్నీ ఎండిపోయినాయి తీసేసి కొత్త మొక్కలు పెడదాము. ఓకే అండి, పెట్టుకుంటూ మధ్య మధ్యలో మీకు చూపిస్తాను. ముందు ఎండిపోయిన వాటన్నిటిని కట్ చేసేసి తర్వాత కొంచెం దాన్ని మెరుగులు దిద్దుదామని నా ఆలోచన అండి. అయితే ఇంకొకటి అండి మీకు చూపించాలండి. ఒక లాంగ్ వీడియోలో పెట్టాను కదండి, స్టూల్ తయారు చేసుకున్నాను. ఇలా గార్డెన్లో వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లా టూల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా ఇట్లా పెట్టుకున్నానండి. అందుకొరకు ఆ స్టూల్ పనిచేస్తుంది. అంటే ఆ స్టూల్ కాకపోతే వేరే స్టూల్ ఇవ్వని కాదు, ఉన్నాయండి. కాకపోతే అట్లా ఒక డిఐవై ఆ చెక్క ఉండే ఇంట్లో బాటిల్ ఉండే వాటితో ఒకటి అట్లా డిఐవై చేసి పెట్టుకుంటే ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా చూపిస్తున్నానండి. కొంచెం కొంచెం చేసిన తర్వాత మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తారండి. మొత్తం లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి మీకు కూడా చూడటానికి బోర్ కదా. ఈ మధ్య ఎవరైనానండి మొత్తం వీడియో అయితే చూడట్లేదండి, మధ్యలో స్కిప్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే చూసిన వాళ్ళు లైక్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు. లైక్స్ అయితే అసలు ఇవ్వట్లేదు. అది కాకుండా చూడని వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా ఇంకొక పని ఏంటంటే చూస్తే మనం ఒక్కటేనండి, నేనైతే ఒక్కటే చేస్తానండి. చూస్తే ఎవరి వీడియో అయినా మొత్తం చూస్తానండి. లేకపోతే అసలు నాకు కుదరకపోతే ఆ రోజు చూడండి. నేను చూసినట్టయితే మొత్తం చూసేట్టుగానే టైం ఉంటేనే చూస్తాను. లేదా ఏదైనా పని చేసుకుంటూ పెట్టుకొని వినుకుంటూ అయినా ఉంటానండి. దానివల్లనే కదండి మనకు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళ అవుతాము. మనం ఏదో అట్లా స్టార్ట్ చేసేసి స్కిప్ చేసేసి మళ్ళీ లాస్ట్కు ఓకే అండి బాగుందనో ఏదో ఒకటి పెడితే అలా కాదు కదండి. మనం ఒకరు యూట్యూబర్లు ఎంకరేజ్ చేసుకుంటే అదే కదండి. వీలైనప్పుడే చూడాలి, కాకపోతే మొత్తం వీడియో చూడాలి. చూసినప్పుడైనా రోజు ప్రతిసారి పెట్టగానే అందరు వీడియో చూడడం ఎవరికైనా కుదరదు. ఆ కుదిరిన టైంలోనే వీలైనప్పుడే చూడాలి. నేనైతే అలానే ఫాలో అవుతున్నా. దయచేసి ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అలా ఫాలో అవుతారని నా ఉద్దేశం అండి. దానివల్ల ఒకరికొకరము హెల్ప్ చేసుకున్న వాళ్ళము, ఎంకరేజ్ ఇచ్చుకున్న వాళ్ళము అవుతామని నా చిన్న విన్నపం అండి.
ఇలా అయితే తయారు చేశానండి, పెయింట్ వేసాను, అలాగే తోచినట్టుగా చేశాను. అయితే ముక్కలు ఇంకా దీంట్లో ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం ఇది ఆరిన తర్వాత పెడతాను. ఒకవేళ వీలైతే నెక్స్ట్ ఏదైనా వీడియోలో కొంచెం మీకు బిట్ యాడ్ చేసి చూపిస్తాను. ఎలా ఉందంటారు? కలర్ కాంబినేషన్ బాగుంది. అన్నీ ఇంట్లో ఉన్న కలర్సే పెట్టానండి, కొత్త కలర్స్ ఏం కొనలేదు. ఇంట్లో ఉన్నాయి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి పెట్టాను. ఎలా ఉందంటారు? మన యూట్యూబర్ల కష్టాలు మనకు తెలుసండి. ఎందుకంటే ఒక వీడియో మనం అప్లోడ్ చేయాలి, 10 నిమిషాల వీడియో అంటే దాదాపు 3 గంటలు 4 గంటల పని ఉంటుందండి. అంత పని మనం చేసి పెడితే మనకు కనీసం మినిమం అందరు చూసి కామెంట్ పెడితేనే దాని సాటిస్ఫై అనేది మనకు వస్తుందండి. అవునంటారు కదా? యూట్యూబర్లు అందరికీ తెలుసు ఒక వీడియో వెనుక మన కష్టం ఎంత ఉంటుంది అని. కాబట్టి అందరు కూడా ఇప్పుడైతే ఎలాగ ఆదరిస్తున్నారో చూస్తున్నారో అలాగే చూస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.